కౌశల్యంలో చెప్తున్నారు రామచంద్రం దశరథ మహారాజు. ఇప్పటికి నీకు నాకు ఇంకా వివాహం కాలేదు, యువరాజు గురువుల దగ్గర శుశ్రూష చేసి శబ్దవేది విద్య నేర్చుకుంది. శరసంధానం నేర్చి చేయడం కోసం శబ్దం ఎక్కడ వస్తుందో అటువైపు గురువు చూసి కొట్టడం, అంటే కంటితో చూడకుండగా శబ్దాన్ని గ్రహించి బాణాన్ని సంధించడం. అంటే ఒక పక్షి పక్కన అరుస్తూ ఉందనుకో, దానికి చూడకుండా శబ్దాన్ని బట్టి బాణాన్ని సంధించి ఆ పక్షిని కొట్టడం. ఆ శబ్దవేది విద్య నేర్చుకున్నప్పుడు ప్రయోగం చెయ్యాలిగా. మనం కూడా అంతే, బండి కొనుక్కుని ఇంట్లో పెట్టుకుంటే ఆనందం ఉండదు, ఆ బండికి నడిపితేనే ఆనందం. భార్య పెళ్ళయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా భార్యతో చక్కగా కూడా ప్రయాణం చేస్తేనే ఆనందం. నా భార్య నా భార్య నా భార్య అని 10 మందికి చెప్పుకుంటే ఆనందం. అలాగా ఒక కారు కొనుక్కున్నామంటే కారు మీద వెళితే తృప్తి. టీవీ తెచ్చి పెట్టుకుంటే ఇంట్లో ఉపయోగం ఉండదు, వెంటనే కేబుల్ కలెక్షన్ ఇచ్చి అందులో వచ్చే ఛానల్స్ అన్నీ చూడాలి, జబర్దస్త్ దగ్గర నుంచి అన్నీ చూస్తేనే ఆనందం. అలాగే దశరథ మహారాజు శబ్దవేది విద్య నేర్చుకున్న తర్వాత ప్రయోగం చేయడం కోసం రాత్రి వేళ ఆహారం కోసం వస్తాయి కదా, నీటి కోసం వస్తాయి కదా, ఆకలితో కూడుకున్నటువంటివి మృగాలు అని చెప్పి సరయూ నదీ తీరానికి వెళ్ళి చీకట్లో పొంచి చూస్తున్నట్ట. యథార్థంగా రాత్రి వేళ జరిగిందమ్మా. అసుర సంధ్య వేళ వెళ్ళి ఆయన షార్ట్గా కూర్చుని ఎక్కడికైతే మృగాలు వస్తాయి, అడుగుజాడలు ఉంటాయి కదా, అవి నడిచి వస్తాయి కదా, అవి వచ్చే తీరానికి దగ్గరగా దూరంగా కూర్చుని శబ్దం వినపడితే బాణం సంధిద్దామని చెప్పి కూర్చున్నాడు. ఒక ముని కుమారుడు తల్లిదండ్రుల యొక్క దాహాన్ని తీర్చడం కోసం పాత్ర పట్టుకుని వచ్చాడు. మనకి పల్లెటూళ్ళలో బాగా తెలుస్తుంది. కొంచెం ఎదరికి వెళ్ళిపోయి కీపిపాలెం కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కొబ్బరి చెట్లన్నిటికీ నీళ్లు పోస్తారు. వేసవకాలం వస్తుంది. మా ఓడల గ్రామంలో పోసేవారు. నీటి కుండలు ఉండేవి, నీటి బుడ్లు. అవి ఏం చేయాలంటే గుంటల్లోకి వెళ్ళి ముంచుతారు. బుడబుడ చిన్ని మూత ఉంటుంది, పెద్ద కుండ ఉంటుంది. అది ముంచేసరికి బుడబుడబుడమని శబ్దం చేస్తుంది. దాన్ని తీసుకొచ్చి చెట్టు మొదట్లో పోసేవారు, కొబ్బరి చెట్టు మొదట్లో. అలా వేసవకాలం అంతా నీళ్లు తోడుతుండడమే. అవి మామిడి పొడికి మొదట్లో మామిడి చెట్టులో వేసినా, కొబ్బరి చెట్టులో వేసినా వాటి ప్రాణాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసి గుర్తుపెట్టుకోండి. వేసవకాలం వచ్చింది కదా, మనల్ని ఆశ్రయించి పరాణ జీవులు చాలా ఉంటాయి. ఎవరికి మా చిన్నప్పుడు వాడల్లో సీతారామచంద్ర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో బావి ఉండేది. దానికి గట్టు కట్టేవాళ్ళం మా చిన్నప్పుడు మేమందరం కలిసి. గట్టు కట్టి గట్టు నిండా నీళ్ళు నిండేలా తోడేసేవాళ్ళు. మధ్యాహ్నం వేళకి కాపులన్నీ వచ్చి ఆహారం. అదే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే నగరాల్లో చలివేంద్రాలని ఏర్పాటు చేసి అక్కడ పెట్టి మధ్యగా మనం పంచిపెడుతున్నాం. రాజగోపాల స్వామి గుడికి వస్తున్నాం కదా, పక్కన జమ్మి చెట్టు అవతల పక్కన వంగి ఉంటుంది. అక్కడ ఒక దొన్ని పెట్టారు. గోసేవని ఒక మహాత్మురాలు నర్సాపురం పట్టణంలో దాహంతో ఉన్నటువంటి గోవులకు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళే లేదే అని దొడ్డులు తయారు చేయించి 10 చోట్ల నర్సాపురం పట్టణంలో 40 ఏళ్ళలో పెట్టించింది. ఆవిడ పేరు నాకు తెలియదు. సెల్ ఫోన్లో వాట్సాప్లో చూశాను. గోసేవ అని దాని దాంట్లో నీళ్ళు పోస్తే దాహంతో ఉన్నటువంటి గోవులు తీర్చుకుంటాయా దాహాన్ని. వేసవకాలం వస్తే చెయ్యాల్సిన పనులమ్మా ఇవన్నీ. మనలాగే పశుపక్షాలు దాహం కోసం ప్రతిపిస్తాయి, వాటికి ఆహారాన్ని ఇప్పుడు కథలకు పెడతాం. చెప్పే మాటలు బాగుంటాయని చెబుతున్నాం, బయటికి తీసుకురావాలి కాసేపు కూర్చుని బాణాన్ని సంధించి చూస్తున్నట్ట. ఇలా పొడపొడపొడమని చెప్తున్నాను. ఆయన అనుకున్నట్ట ఏనుగో వచ్చింది, తొండంతో నీళ్లు పుచ్చుకుంటుంది అనుకుని బాణాన్ని సంధించి కొట్టిన వెంటనే అమ్మా ఆర్తనాదం. ఇదేమిటి, నేను బాణాన్ని సంధిస్తే మృగమానవాలు కానీ మనిషి యొక్క మానవ యొక్క స్వరం వచ్చింది. ఏమిటి కంగారుగా పరిగెత్తించాను. నా వల్ల అపరాధం జరిగింది, నా వల్ల అపరాధం. మహారాజే కావచ్చు, చేసిన తప్పు వెంటనే క్షమించాను పాపాన్ని వెంటనే క్షమింపజేయడం కోసం పరిపూర్ణలు వచ్చాడు. నా వల్ల అపరాధం జరిగింది, అపరాధ భావంతో పరిగెత్తించాడు. వచ్చేసరికి ఆ సరయూ నదీ తీరంలో విగత దేవుడైనటువంటి ఒక ముని బాలకుడు పడి ఉన్నాడు. ఆయన గుండెల్లో బాణం కూర్చుంది, రక్తం కాలిపోయింది. ఒకసారి చూడండి, ప్రయాణం సుఖంగా సాగితే ఎంతో బాగుంది. బండి మీద నలుగురు ప్రయాణం చేస్తున్నారు. అనుకోకుండా ఒక అతను సైకిల్ మీద వెళుతూ గడ్డి మీద ఒకసారి క్షణ కట్టింది.
క్షణకాలమే ప్రమాదానికి. వెళుతున్న నలుగురు బ్రేక్ వేయడం వల్ల కింద పడిపోయింది. అందులో చిన్నపిల్లాడు కింద పడిపోతే ఒళ్ళంతా ఒక పక్కన పుట్టుకుపోయింది. అలాగా రక్తసిక్తమైపోయినటువంటి బాణంతో కదిలిపోయినటువంటి శరీరంతో ఆర్తనాదంతో మూలుగుతున్నటువంటి ముని బాలకుడు చూశాను. అయ్యో, నా వల్ల అపరాధం జరిగిందయ్యా కుమారా, నేను శబ్దవేది విద్య నేర్చుకున్నాను, మహారాజు పొరపాటు జరిగింది. ఆయన అన్నట్ట, నా ప్రాణం గురించి నాకు బాధ లేదయ్యా, నన్ను ఆశ్రయించి వృద్ధాప్యంలో ఉన్నటువంటి నా తల్లిదండ్రుల దాహార్తి కోసం అలమటిస్తున్నారు. వాళ్ళ దాహాన్ని ఆయన కోపోద్రిక్తుడై ఉంటాడు. ఎందుకంటే క్షణకాలం ఆలస్యమైన నా తండ్రి కోపం కలుగుతుంది. అందుకు వెంటనే పట్టుకు వెళ్ళడానికి ఇవ్వవయ్యా అని చెప్పాడు. నీకు మాత్రం బ్రాహ్మణ హత్య దోషం అంటూ బోధన చెప్పాడు. చూడండి ఎంత ధర్మ సూక్ష్మం. వాల్మీకి మహర్షి రాసేటప్పుడు ఎక్కడికక్కడ ఉటంకించి రాసేసాడమ్మా. ప్రతి ప్రశ్నకి సమాధానం వాల్మీకి మహర్షి రామాయణంలో దొరుకుతుంది. విమర్శనం చేసేవాడు భక్తిగా జరిగితే రామాయణంలో ప్రతి ప్రశ్నకి సమాధానం వెంటనే ఉటంకించారు. మునిబాలకుడు కానీ బ్రాహ్మణ కుమారుడు కానీ ఒక వైశ్య పురుషుడు యందు శూద్ర స్త్రీ యందు సంయోగం వల్ల జన్మించినటువంటి వాడిని నేను, నీకు బ్రహ్మహత్య దోషం లేదయ్యా, బ్రాహ్మణహత్య దోషం లేదు వెళ్ళమన్నా అని వెళ్ళే ముందన్నట్ట, ఈ బాధ భరించలేకపోతున్నానయ్యా, నా హృదయంలో ఉన్నటువంటి బాణాన్ని తీసేట. బాణం తీసేట చేతుల్లో విగలజీవుడే. తను చెప్పిన అంతిమ గడియల్లో నుండి కోరిక తీర్చాలంటే ఎవరికైనా సరే అపరాధ భావం గుండెల నిండా పెరిగిపోయింది. బరువెక్కిన గుండెలతోటి ఆ పూర్ణజలం ఘటజలాన్ని పట్టుకుని వెళుతూ ఉంటే కదలలేనటువంటి స్థితిలో కంటి చూపు మందగించినటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆ ముని దంపతులు మనం తండ్రి కదా, ఏ కుమారా ఇంత ఆలస్యం చేస్తే ఎలా, తల్లి దాహాంతిలో ఉంది అన్నాడు. ఈయన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఒంటికున్న ఆభరణాలు గల్లు గల్లుమంటాయి కదా, ఎవరు అనేసరికి నా వల్ల అపరాధం జరిగింది. ఈ కోసల దేశాన్ని పరిపాలన చేసి అయోధ్య నగరాన్ని పరిపాలన చేసి యువరాజు దశరథ మహారాజు శబ్దవేది విద్య ప్రయోగం వల్ల నీ కుమారుడు నా జీవితం మరణించాడు, నన్ను క్షమించమని చెప్పి ప్రార్థన చేశాడు. అయ్యో, వెంటనే వృద్ధాప్యమాంసి రేపు నన్ను చూసేవాడు లేదు మా ఇంట్లో, ఒక్కగానొక్క కొడుకు, మా జీవితం ఎలా చివరిగడి కడతీరుతాయి అని ఆయన శోకిస్తూ బాధపడుతూ కుమారుడి దగ్గరికి తీసుకువెళ్ళమన్నాడు. కోపం కలిగింది. కోపం కలిగిన నా వల్ల నీకు ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఆయన, నా వల్ల నీకు ఎటువంటి భయం లేదయ్యా అని చెప్పి ఆయన కూడా ఉటంకి చెప్పాట. కానీ నా కొడుకును కడసారి చూసుకోవాలి, తీసుకువెళ్ళమన్నాడు. ఈ వృద్ధ దంపతులు తన సరయూ నదీ తీరానికి తీసుకువెళ్ళారు. కరస్పర్శ చేత ఆ పిల్లవాడిని స్పృశించి దుఃఖిస్తూ, నేను ఎలాగైతే పుత్రవాత్సల్యంతో పుత్ర 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 అని కొడుకు ఎందు వ్యామోహంతో శరీరాన్ని విడిచిపెడతావో నువ్వు కూడా అలాగే శరీరాన్ని విడిచిపెడతావు అని వాళ్ళిద్దరు శరీరాన్ని, ఇది నా వల్ల జరిగిన అపరాధం కౌసల్య, అదే నన్ను బాధ పెడుతోంది అని నా కంటికి చూపు మందగిస్తుంది, యమకింకరు నా కళ్ళ ముందు కనబడుతున్నాను అంటూ దశరథ మహారాజు తుది శ్వాస వచ్చారు. మరునాడు దావానంలాగా అయోధ్యానగరం అంతా సాగింది. అయోధ్యానగరం శోక సంద్రమైంది. వెంటనే వశిష్ఠాది పురోహితులందరూ ఆలోచన చేశారు. రాజు వధిస్తే రాజ్యానికి ఎంతో ఉపద్రవమో, ముందు భరతను తీసుకొచ్చి పట్టాభిషేకం చేయాలి. అంతే కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాడంటే వెంటనే కొడుకు తీసి పైకెక్కించేసి రాజ్యాంగం ఎక్కడికి బదులు చేస్తున్నాం ఏమండి, అవునా కాదా? తండ్రికి అంతే కదా మరి. అలాగే అల్లుడి గారు కూడా పైకెక్కించేమో దారి, మధ్యలో బదులు ఉండగా ప్రాణం పోయి వెంటనే తైలద్రోణంలో భద్రపరిచారట శరీరాన్ని. వశిష్ఠ మహర్షి సుమంత్రుడిని ముందు వీళ్ళందరినీ పిలిచి, అప్పటికి భరతుడు ఎక్కడున్నట్ట, కైకేయి రాజు మేనమామ దగ్గర ఉన్నాడు. రాముడు వనవాసం వెళ్ళడం భరత దగ్గర తెలియదు.
శత్రుఘ్నుడు కూడా కైకేయి రాజు దగ్గరే ఉన్నాడు, మేనమామ ఇంటి దగ్గర యుధాజి ఇంటి దగ్గర ఉన్నాడు. వెళ్ళేటప్పుడు రాజులకి ఏదైనా సరే ఆడంబరమే. రాజుల దగ్గర తలుచుకుంటే ఎత్తారా అంత పైకి ఎత్తుతారు, లేదా అంతకన్నా దింపేస్తారు. ఏమండి, ఎక్కడా కూడా వారికి సంశయం కలగకూడదయ్యా. విలువైన వస్తువులన్నీ పట్టుకు వెళ్ళండి, ముత్యాలు, రత్నాలు, పగడాలు, ఆభరణాలన్నీ పట్టుకు వెళ్ళండి. రథం నిండా నింపించారు. పట్టుకు వెళ్ళి భరతుల ద్వారా వాళ్ళ మేనమామలకి తాతగారికి ఇచ్చిరమ్మని వారికి ఈ విషయం చెప్పము. రాముడు అరణ్యవాసం కానీ దశరథుడు గదించాడన్న వార్త తెలియపరచకుండగా భరతుడిని తీసుకురమ్మని పంపించారు. వేగంగా ఉన్న 12 గుర్రాల మీద రథ సైనికులు బయలుదేరి వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి కైకేయి నగరం దగ్గరికి వెళ్ళి అక్కడ అదే సమయానికి భరతుడికి ఒక దుస్వప్నం వచ్చింది. దశరథుడికి ఏదో కష్టం కలిగింది, రాముడికి కష్టం కలిగింది. విషన్నవర్తంతో ఉన్నట్ట. ఎప్పుడైతే కోసల దేశం నుంచి అయోధ్య నగరం నుంచి సైనికులు వచ్చారన్న వార్త తెలిసిందో వెంటనే సంతోషంగా వచ్చారట. వెంటనే కానీ మీ తండ్రి గారు దశరథ మహారాజు పంపించారు, మిమ్మల్ని రమ్మంటున్నారు, తక్షణమే వేగంగా రమ్మన్నారు. వెంటనే అవి ఇచ్చినటువంటి విలువైన ఆభరణాలన్నీ మేనమామ గారికి తాతగారికి సమర్పించారు. అక్కడి నుంచి ఆ భరతుడు శత్రుఘ్నుడు బయలుదేరారు. తిరిగి వచ్చేటప్పుడు 4 రోజులు పట్టింది. అయోధ్య నగరానికి ప్రవేశించేసరికి నగర శోభ ఎలా ఉందన్నారు. ఎక్కడ క్రమంలో ముగ్గులు లేవు. ఇవన్నీ అశుభానికి సంకేతాలు. అందంగా ఉద్యానవనంలో క్రీడా విహారం చేసేటువంటి యువజంటలు ఉంటాయే, ప్రేయసి ఎక్కడా తిరుగుతూ కనబడట్లేదు. దేవాలయాలకు మామిడి తోరణాలు లేవు, వేదమంత్రాలు వినబడట్లేదు, యజ్ఞవాడిల్లో యజ్ఞల హోమత్వం పైకి లేవట్లేదు. ఇలా ఎన్ని శుభసూచకాలు, ఎన్నో శుభసూచకాలు ఉన్నాయి. ఇవన్నీ రథం మీద వస్తున్నటువంటి భర్తలు ఇవన్నీ గమనిస్తున్నాడు. ఏమిటి అయోధ్యానికి ఏమైంది, ఎక్కడ చూసినా కళ తప్పింది అని ఆలోచన చేస్తూ ఉండగా అంతఃపురంలో ప్రవేశించిన వెంటనే కైకేయి తన తల్లి మందిరానికి వెళ్ళి తీసుకువెళ్ళాడు. కైకేయిని అడిగాడు, ఏమిటి ఏకాంత మందిరంలో ఉన్నటువంటి మహారాజు సంస్కృతిగా తప్పని వెళ్ళిన వెంటనే ముందు తండ్రి గారి దగ్గర నమస్కారం చేసుకోవాలి. తండ్రి లేదేమిటి, రాముడు నా అన్నగారైనటువంటి రాముడేడి, నా లక్ష్మణుడేడి, వీళ్ళ గురించి అడుగుతున్నాడట. అడుగుతూ ఉంటే ఇప్పుడు పెద్ద ఘనకార్యం చేసినంత ఆనందంతో ఏమయ్యా అయోధ్యానగరం కానీ ఇదే, రాముడు నా వనవాసానికి పంపించి వేశాడు 14 ఏళ్ళు, అయోధ్య నగరానికి యువరాజు నువ్వే అని చెప్పి దశరథుడు గ్రహించాడన్న మాట. అప్పుడు రాముడికి అరణ్యవాసం అంటే వెంటనే భర్త అడిగాడు. రాజుకి అరణ్యవాసం చేయవలసిన సందర్భాలు 4. ఒకటి, పరస్త్రీ యందు వ్యామోహం కలిగితే దేశ బహిష్కరణ చేస్తుంది. ధర్మాన్ని విడిచిపెట్టి మహారాజు పరస్త్రీ యందు వ్యామోహం కలిగి, బలవంతుడు కానీ బలహీనుడు కానీ ధర్మంగా ఉన్నవాడిని కనుక శిక్షిస్తే దేశ బహిష్కరణ. లేదు భ్రూణహత్య ఏమన్నా చేశాడా, వీటన్నిటికంటే అసత్యాన్ని ఏమన్నా పలిగాడా నా రాముడు అడిగాడు. నా రాముడు ఇప్పుడు అసత్యాన్ని పలకడే, పరస్త్రీ యందు వ్యామోహాన్ని కలిగి ఉండడే, ఎందుకు నా రాముడు అరణ్యవాసం చేయవలసి వచ్చింది. అప్పుడు తన చెప్పిన 2 వరాలు చెప్తే దశరథుడు గతించాడని చెప్తే ఆయన విలపించాడు, సూచించాడు. ఎంత పాపాన్ని నా నెత్తిన మూట కొట్టావమ్మా, నీ పుత్రవాత్సల్యం వల్ల నాకు అపకీర్తి తెచ్చావు, నా అన్న రాముడు నాకు దగ్గరగా లేకుండా చేశావు, నా తండ్రి మరణానికి కారణమయ్యావు అని చెప్పి అనేక విధాలుగా సూచించి ప్రతిపించి ఆ తల్లిని దూషించాడు. తన అపరాధ భావాన్ని పరిపాలన చేసుకోవడం కోసం ఈ లోపల ఆయన్ని సూచిస్తూ తల్లిని దూషిస్తూ ఉంటే పక్కన వశిష్ఠాది మంత్రులను చూస్తూ, భరత తండ్రికి పితృకార్యం చేయాలి, ఇప్పటికే కార్య ఆలస్యం. కైరద్రోణంలోంచి ఆ దశరథుడి యొక్క శరీరాన్ని బయటకు తీశారు. ఇది కళా విహీనం. చూడండి,
ఇప్పుడే కాదు, అప్పుడు కూడా శరీరాన్ని భద్రపరిచే స్థితి ఉండేది. దీని గురించి పెద్ద చెప్పిన మాట, వేసవిలో మంచి చిలుకు రసాలు ఉంటాయి, అవి అన్ని కాలాల్లో దొరకగా మనకు కావాల్సినప్పుడు తినాలంటే ఏం చేయాలంటే పొట్టు తీరు తెచ్చి సీసాలో పెట్టి ఈ పండిన ముగ్గినటువంటి చిలుకు రసాలు దాంట్లో వేసేవారు ఫలంతో సహా. కాలం మారినా ఋతువు మారినా ఇప్పుడు దాంట్లో భద్రంగా ఉంటుంది, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునొచ్చు. అంటే భద్రపరిచే విధానం, రసాయన విధానం శాస్త్రీయ పద్ధతిలో ఉండేది. అలాగా తైల ద్రోణం నుంచి దశరథ మహారాజు యొక్క దేహాన్ని బయటికి తీసి దానికి చేయవలసినటువంటి కర్మలన్నీ చేసి పల్లకీలో దాన్ని అలంకరించి శ్మశానానికి తీసుకువెళ్ళారు. శాస్త్ర విధిననుసరించి అగ్ని సంస్కారం భర్తలు చేశారట. 10 రోజులు అయిన తర్వాత పుణ్యాహవాచన కార్యక్రమం చేసి షోడశ పిండీకరణ కార్యక్రమాలు చేసి కొడుకుగా తన జీవిత ధర్మాన్ని శ్రద్ధతో చేశారు. పూర్తయిపోయింది. తక్షణమే క్షణం కూడా ఆలోచించబడుతుంది, ఎలాగైనా సరే రాముడిని తీసుకురావాలి. అరణ్యవాసంలో ఉన్నటువంటి రాముడు ఎక్కడున్నాడో రాముడిని తీసుకుని సింహాసనం మీద కూర్చోబెడితే కానీ తన అపవాద పూర్తి కాదు, అపవాద భారం నుంచి తెప్పించుకోలేడు. వెంటనే మంత్రులందరికీ చెప్పారు, అందరూ ఆమోదించారు. చతురంగ బలాలతో వెళ్ళడానికి రథానికి ఏర్పాట్లు చేశారు. కొంతమంది కవుల కల్పంలో అద్భుతమైన చదివిస్తుంది. అందరికంటే ముందు వెళ్ళి కూర్చున్నది ఎవరంటే కైకేయి. ఎందుకంటే ఏదన్నా మనిషి విలువ మనిషి ఉన్నంత వరకే తెలుసు, మనిషి గరిస్తే మనిషి విలువ తెలియదు. దశరథుడు ఎంత చెప్పాడు, సుమంత్రుడు ఎంత చెప్పాడు, వశిష్ఠుడు ఎంత చెప్పాడు, భరతుడు ఎలా ఎదుర్కొంటాడని ఎంత వివరం చెప్పినా గ్రహించినటువంటి కైకేయి అనుభవంలోకి వచ్చిన తర్వాత తను చేసిన తప్పు కొడుకు కూడా చేదరించుకుంటే బాధ కలిగింది. దీనికి ముందు ఈ 10 రోజులు గడిచే ముందు మొట్టమొదటినే ఈ మందర కనపడింది. ఎవరికి? శత్రుఘ్నుడి కంటికి కనపడింది. ఒంటి నిండా బంగారు ఆభరణాలు తీసుకుని, వడ్డాణాలు పెట్టుకుని, సుగంధ పరిమళ ద్రవ్యాలని లేపనాలు చేసుకుని తిరుగుతూ కనపడింది శత్రుఘ్నుడు. కోపంతో ఎరున్న భటులు ఎప్పుడైతే భరతుడు తన అభిప్రాయాలు తెలియపరిచారో భటులు గబగబా దాన్ని బంధించి తీసుకొచ్చేస్తారు. శత్రుఘ్నుడు కోపంతో బరబరా ఈడ్చుకుంటూ లాక్కొచ్చి భరత దగ్గర నుంచి పెట్టాడు. చంపేస్తాడేమో అన్నంత కోపం, కళల్లో చచ్చిపోతానేమో అన్నంత భయం, ఏం జరుగుతుందనంత స్త్రీలంతా చూస్తూ ఉంటే శత్రుఘ్న ఆగవయ్యా, ఒక స్త్రీని చంపామంటే రాముడు మనల్ని క్షమించడు. అలా అనుకుంటే నా తల్లిని నిందించేవాడిని, నా తల్లిని విడిచిపెట్టేసేవాడిని. రాముడు ధర్మాన్ని ఒప్పుకోడయ్యా, ఒక స్త్రీని చంపకూడదు, విడిచిపెట్టాను. నా ప్రాణం బతికిందిరా బాబు అనుకుంటే వెళ్ళిపోయింది.